ఒకళ్ళకొకళ్ళు ప్రాణాలు ఇచ్చి రేంజ్ లో కలిసిపోయారా మా. ఎక్సలెంట్ మామా, యాక్టింగ్ చేయమంటే కుమ్మేశావు. పాపం బాగా టెన్షన్ పెట్టాను రా. అంటే ఇదంతా మమ్మల్ని కలపడానికి సాక్షిగా యాక్టింగ్ చేస్తావు నువ్వు. నాకు అర్థం కాదు. తీసుకెళ్లారు కదా. అమ్మో ఇదంతా డ్రామానా? ఏడగాలుతారో అని జారిపోయింది గుండెకాయ. అరే డమ్మీ బిలెట్స్ బాయ్, ఎందుకు ఇంత టెన్షన్ అవుతారు మీరంతా? ఏంటో ఇదంతా ఏమన్నా తమాషాకుందా? మా అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అందరినీ ఉతికారేసేస్తుంది. ముందు ఇల్లు ఖాళీ చేయండి. ఓకే 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 రిలాక్స్, దిల్ మే మత్ లేనా యార్. భయ్యా సారీ భయ్యా, తప్పైపోయింది. మీరే వచ్చారుగా, వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉండాలని ఇలా చేశాను భయ్యా, ప్లీజ్. భయ్యా మా వాడు యుఎస్ వెళ్తున్నాడు, చిన్న పార్టీ అరేంజ్ చేశాం. వస్తాను సార్. మీరు కూడా భయ్యా. అయ్యా వద్దయ్యా, నాకే పార్టీ వద్దు. ఇంతమంది ఓటే వేయలే. అవుతా పెళ్లి పనులు నేను పోవాలి. అమ్మో. తమ్ముడు నువ్వు కూడా పెగ్గేరా. వద్దు బాస్, మా అమ్మగారికి ఇవన్నీ నచ్చవు. అమ్మా బొమ్మలే వద్దు బాస్, వద్దు ప్లీజ్ ప్లీజ్. మీరు అంతా తాగుతున్నారు కదా. ఆగరా ఆగు. ఈ ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీ అమ్మ తెక్కగా మాట్లాడింది. మీ అమ్మకి మెంటలా? హారేషన్ చంపేస్తావా అమ్మే? రే బాగా ఆకలేస్తుంది, ఏదైనా తినాలరా. ఇప్పుడు దాకా మమ్మల్ని తిన్నావుగా. ఎక్స్ట్రాలు ఎక్కువైనది వీడికి. హలో హలో నోర్మి, ఓవర్ యాక్షన్ వద్దు. సారీ. సోడా అయిపోయిందిరా. హలో పోరా. హలో హలో సార్. ఈ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందయ్యా? సార్ నేను గచ్చిబౌలిలో ఉన్నాను సార్. ఆనంద నిలయమని ఒక ఇల్లు ఉంది సార్. నాకు ఎందుకో ఆ ఇంటి మీద అనుమానంగా ఉందండి. ఆ ఇంటి ఓనర్తో కూడా మాట్లాడాను సార్. అతను అమాయకుల్లోనే ఉన్నాడు సార్. బట్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఐ విల్ ట్రేస్ ఇట్. యా ఓకే సార్. ఓకే ఓకే, అక్కడ నువ్వు ఎవరికి పోలీస్ ఆఫీసర్ విషయం చెప్పలేదుగా? నో సార్, నో వే. మీడియా నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది, త్వరగా తెలుసు. వాళ్ళ ప్రెషర్ లేకపోతే మనం రిలాక్స్ అవుతాం సార్. సార్ మీరేం టెన్షన్ పడకండి. రేపు మార్నింగ్ కల్లా గుడ్ న్యూస్ చెప్తాను. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే సార్.
ఇక్కడ ఉన్నాడు సార్. థ్యాంక్ యూ. అతను ఏమైనా చెప్పాడా? లేదు సార్, కానీ ఆనంద్ తల్లి ఇందుమతి చెప్పింది. మీరందరూ అనుకున్నట్టు ఈ దెయ్యాలకో భూతాలకో సంబంధించిన కథ కానే కాదు. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్. ఆనంద్కి 11 సంవత్సరాల వయసు అప్పుడు తను ఎంతగానో ఇష్టపడే తండ్రి యాక్సిడెంట్లో చనిపోవడంతో మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యాడు. అదే సమయంలో కోట్లకు విలువ చేసే ఆస్తి కోర్టులో చిక్కుంది. ఆ పరిస్థితిలో డిప్రెషన్లో ఉన్న ఇందుమతి ఫ్యామిలీ సపోర్ట్ కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంది. తన తండ్రి ప్లేస్లో మరో వ్యక్తిని ఊహించుకోలేని ఆనంద్ తన తల్లిని, అడ్డొచ్చిన అన్నని అతి దారుణంగా క్రూరంగా చంపేశాడు. కానీ ఆనంద్ తనెంతగానో ప్రేమించే తన వాళ్ళు లేరన్న నిజాన్ని నమ్మలేక వాళ్ళు బ్రతుకున్నట్లే భావిస్తూ బయట ప్రపంచాన్ని నమ్మించడం కోసం ఆ శవాలను ఇంట్లోనే పెట్టుకుని వాటితో కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఒంటరిగా ఇలా శవాలతో గడిపిన ఆనంద్ను తల్లి సగం అన్న సగం సైకలాజికల్గా ఆక్రమించారు. ఇప్పుడు ఈ మర్డర్స్ అన్ని జరగటానికి మెయిన్ రీజన్ నువ్వే. ఓ మై గాడ్. జీవితంలో అమ్మని అన్నను ప్రేమించడం తప్ప వేరే ప్రపంచం తెలియని ఆనంద్ మొట్టమొదటిసారిగా ఈ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఓకే, తీసుకొచ్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? థ్యాంక్ యూ అండి. ఆమె చూపించిన జాలిని ప్రేమనుకున్నాడు. తన ప్రేమను చెప్పాలని ఆనంద్ తిరిగి వచ్చాడు. హే. రైట్. బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఆమెను చూసి చాలా డిస్టర్బ్ అయ్యాడు. అమ్మా, అమ్మాయి, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్. నా కోడల్ని విడిపిద్దామని నా కంఠంలో ప్రాణం ఉండంగా నా కోడలి మీద ఈగ కూడా వాళ్ళనివ్వనరా. చూస్తా చూస్తా అని ఈ ఇందుమతిని చూసేదాకా వదలలేదు కదరా. నా కాబోయే కోడలు ఫోటో పట్టుకుని మరీ ఎంక్వైరీ చేస్తావురా నువ్వు. ఎందుకురా ఎందుకురా ఎవరు మమ్మల్ని ప్రశాంతంగా ఉండేదెవరు? ఇదేంటి చందుగాడు కాకి ఇక్కడ వాలింది? బాగా ఈ బ్యాగ్ మన ఇంట్లోకి ఎలా వచ్చిందిరా? సరే నువ్వు ఓకే ఓకే. పాస్పోర్ట్ రా. పాస్పోర్ట్ రా, పాస్పోర్ట్ పాస్పోర్ట్. రేయ్, వైజాగ్ అమ్మారా? నువ్వు చూస్తావా చూస్తావా? చూడు చూడు, బాగుందా? పిల్ల బాగుంది కదా. సూపర్. అయితే నువ్వు పెళ్లి చేసుకో. పెళ్ళికి కాదు కానీ మావా, నైట్కి అయితే. లిప్స్ పెద్దగా ఉన్న అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా. నా కోడల్ని ముద్దు పెట్టుకుంటావురా? ఇంత జరుగుతున్నా ఈ మర్డర్స్ అన్ని తనే చేస్తున్నానన్న విషయం ఆనంద్కి తెలీదు. మరి నా 2 కోట్లు? అతనికి తను అవమానించిన మనుషుల లెక్కే కానీ నోట్ల కట్టలు పేపర్ ముక్కలు కాదు. ఆ సవాల్తో పాటు డబ్బును కూడా దుర్గం చెరువులో పడేశాడు. ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆనంద్ ఒక మెంటల్లీ డిస్టర్బ్డ్ పేషెంట్ అండ్ మన సమాజంలో ఉండకూడని ఒక ప్రమాదకరమైన వ్యక్తి. థ్యాంక్ యూ. ఓకే, వైజాగ్ బీచ్ రోడ్ లో సీరియల్ మర్డర్స్ దొరుకుతున్నాయట. మళ్ళీ గెటప్ చేంజ్ చేయాలా సార్? సరే, ఆ. ఈ అమ్మాయిని ఏం చేద్దాం? ఈ అమ్మాయిని పర్సనల్గా నేను ఇంట్రాగేట్ చేస్తాను. పదండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అసలు ఈ పోలీసులు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళకి కొంచెం కూడా బుద్ధి లేదు. ఛ! గచ్చిబౌలి ఏరియాలో నా గురించి ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళకి తెలిసేది నేను అంత మంచివాడినా. అసలు మన చట్టం ఏం చెప్తుంది? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు. తమ్ముడు ఆగు.
పోలీసులు సీక్రెట్ కెమెరాలోంచి నిన్ను చూస్తూ ఉంటారు. ఈ దోమని చంపకుండా వదిలేసావనుకో వాళ్ళకి తెలుస్తుంది నీ గురించి. పాపం దోమ కూడా హాని తలపెట్టవని వాళ్ళు బాగా ఫీల్ అయ్యి నిన్ను వదిలేస్తారు.